చెప్పరా. నాన్న ఎక్కడా? ఇంకెక్కడుంటాను రా, మనూళ్ళోనే. సరే లైన్ లో నుండు, చిన్నోడు కూడా కలుపుతున్నా. నానా చెప్పండి. అరే నీతో కొంచెం మాట్లాడాలి. తాత కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నారు. తాత ఉన్నాడా? వావ్, తాత వాట్సాప్. హాయ్ రా మనోడా. ఆగండి ఆగండి, నేను కాన్ఫరెన్స్ పెడితే మీరు హాయ్ చెప్పుకోవడం కాదు. ఇలా ఎంతకాలం దూరంగా, నువ్వెక్కడో పూణేలో, నాన్నెక్కడో ఊళ్ళో. అందరూ వచ్చేసి కదా హైదరాబాద్ లో కలిసి ఉండొచ్చు. ఏముందిరా అక్కడ, కాంక్రీట్ జంగిల్ తప్ప సరిగ్గా గాలి వెళ్తురు కూడా రావు. ఏసీలు లైట్లు లేకుండా ఒక నిమిషమైనా ఉండగలనరా ఇంట్లో? అది కాదు నాన్న. ఏది కాదు నాన్న, నువ్వు ఉంటుంది పేరుకు విల్లా మాత్రమే. అక్కడ కార్ పార్క్ చేయాలన్న ప్రాబ్లమే. కిడ్స్ స్కూల్ బస్ ఎక్కించాలంటే మెయిన్ రోడ్ దాటి ఎక్కించాలి, అదొక రిస్క్. దానికి తోడు ట్రాఫిక్ ప్రాబ్లం. అవసరమా నాకు ఇదంతా? అరే రేయ్, కాసేపు బయట కూర్చుని గాలి పీల్చుకుందామంటే ఒక్కటైనా సరైన చెట్లు ఉందరా అక్కడ? మీ హైబ్రిడ్ చెట్లు మీరును. ఆపండి ఇద్దరు. ఎంతసేపు బయట ఉన్న సమస్యలే చెప్తానేంటి? ఇంట్లో సమస్యలు లేవా? ప్రతి చిన్న పనికి మెట్లు ఎక్కి దిగి నీ కోళ్ళు మోకాళ్ళ నొప్పులు తెచ్చుకుంది. మరి దానికోసం లిఫ్ట్ పెట్టిద్దామంటే ఇంట్లో ఉన్న స్పేస్ సరిపోదంట, బయట ఉన్న బాల్కి నేను కొట్టేయాలంట. పోనీ ప్రశాంతంగా పూజ చేసుకుందామంటే ఆ పూజ గది కిచెన్ లో ఉందో బాత్రూమ్ లో ఉందో అర్థమే చావదు. మీకు ఈ పాటికి అలవాటైపోయి ఉంటుంది కదరా. అలవాటు మనిషి అన్నోడు ఎవరికైనా ఇలాంటివి అలవాటు అవుతాయి నాన్న. సిటీలో ఉన్న ఏ విల్లాని చూసినా ఏదో ఒక గొడవ. అందుకే ఇప్పుడుంటున్న ఈ విల్లాని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఇల్లు అమ్మేయడం ఏంటి నాన్న? సిటీలో ఎక్కడికి వెళ్ళినా ఇవే సమస్యలు కదరా. విజయ్ కల్ప డెవలపర్స్ అనే ఒక కంపెనీ ఇలాంటి అనేక సమస్యల మీద రీసెర్చ్ చేసి ఇదివరకు ఎప్పుడూ లేని ఫిలాసఫీతో సరికొత్త ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్సే కాకుండా అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. గ్రూప్ లో బ్రోషర్ పెట్టాను, చూడండి. సర్లే, నీకు ఎలా రావడం ఇష్టం లేదు కదా, ఇదే విల్లాలో కంటిన్యూ అయిపోతాం. అరే నానా నానా, ఇంత బాగుంటే ఇంట్రెస్ట్ లేదంటావేంటి నానా? అవునా? సరే, మీ ఇద్దరికి సర్ప్రైజ్ చెప్పనా? ఈ విల్లాని అమ్మేయటం, దాన్ని కొనేయటం రెండు అయిపోయాయి. మీరు రావడమే లేట్. నువ్వు సూపర్ నానా. మొత్తానికి నా కొడుకు అనిపించుకోవటానికి నీకు ఇన్నేళ్ళు పట్టిందిరా.